ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. ఈ మాటలు యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, ఇక్కడ నీవు నేర్చుకోవాల్సిన సంగతి ఏమిటి అంటే, ధనిక పేద, ఉన్నత హీన, ఈ స్థితులను నీవెన్నడూ కూడా మనస్సులో దాచుకొనకూడదు. మనస్సులో వాటికి చోటు ఇవ్వకూడదు. ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకుంటావో దేవుడు నిన్ను నీవు ఊహించనంత ఉన్నతముగా హెచ్చిస్తారు. ఇక్కడ 40 దినములలో నినివే పట్టణము నాశనము కాబోతోంది అని ప్రవక్త యోనా గారు ప్రకటించినప్పుడు గనులు అల్పులు అందరూ గోనెపట్ట కట్టుకున్నారు. ఎట్ ద సేమ్ టైము రాజుగారికి కూడా ఈ వర్తమానము వినిపించిందట. వినిపించిన వెంటనే అతడు తన సింహాసనము నుండి దిగి, ఎక్కడి నుంచటండి, రాజుకేమయ్యిద్ది, వాళ్ళందరూ నశించిపోవచ్చు, ఎవరికో ఏమో జరగచ్చు, నా సింహాసనము నాకు స్టాండర్డ్, సింహాసనము మించి నన్ను దించగలిగేవాడు ఎవడూ లేడు అని అనుకున్నాడా రాజుగారు? లేదు, నాశనం వస్తే అందరూ నాశనం అయిపోతారు. ఒక బీభత్సం ఏదైనా వచ్చిందనుకోండి, ప్రకృతి వైపరీత్యం వచ్చిందనుకోండి, అప్పుడు గనులు, రాజులు, మంత్రులు, అడుక్కునేవాళ్ళు ఇదేమీ ఉండదు. ఆ ప్రకృతి బీభత్సంలో అందరూ కూడా నాశనము కావాల్సిందే. సో ఇక్కడ కూడా అట్లాంటి విపత్తు సంభవించబోతోంది అని తెలిసిన వెంటనే రాజు సింహాసనము మీద నుండి దిగి రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ బూడిదలో కూర్చొనుట, గోనెపట్ట కట్టుకొనుట దేనికి చిహ్నము అంటే, తనని తాను ఉపేక్షించుకొని నేనేమీ కాను, నేను ఒక పనికి రాని వానిని, నా అపరాధములు మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా అని దేవుని పాదముల చెంత తన్ను తాను తగ్గించుకొనుట. ఇంకా ఎంత తగ్గించుకొనుట అంటే, గోనెపట్ట కట్టుకొని బూడిద పూసుకొని కూర్చొనుట అంటే ఇక నేను ఏమీ కాను అని దేవుని దగ్గర ఒప్పుకొనుట. అట్లా రాజుగారు కూడా అంతటి స్థితికి దిగి వచ్చి గోనెపట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు. ఇక్కడ నేస్తమా, నీ జీవితంలో కూడా నిన్ను నీవు అస్సలు హెచ్చించుకోవద్దు. నీకు డబ్బుందా, నీకు అందముందా, నీకు ఆస్తి అంతస్తులు ఉన్నాయా, నీ చుట్టూతో అనేక వేల మంది జనం తిరుగుతూ ఉన్నారా, వాట్ ఎవర్ ఇట్స్ మేబీ, ఏదైనా కావచ్చు. కానీ అవన్నీ కూడా దేవుడు తలుచుకుంటే ఏది నీ వెంట ఉండదు. ఏమీ లేదని నీవు ఇబ్బంది పడుతూ ఉన్నావా, బాధపడుతూ ఉన్నావా, నాకు ఏ స్థితి లేదు అని నీవు దుఃఖమును, వేదనను అనుభవిస్తూ ఉన్నావా నేస్తమా, నీకు లేని దాని గురించి బాధపడద్దు. ఎందుకంటే నీకు అది అక్కరలేదు కనుక దేవుడు ఇవ్వలేదు. దేవుడు నీకు ఇంత ఉన్నతమైన స్థితినిచ్చారు కదా నేస్తమా, నీవు నిన్ను తగ్గించుకోగలిగి దేవుని పాదముల చెంత సాగిలపడి నమస్కరించగలిగినట్లయితే నీ బ్రతుకు ఇంకా నీవు ఊహించని గౌరవ మర్యాదలకు వారసత్వమును సంపాదించుకుంటుంది, నిత్యత్వమునకు నడిపించబడుతుంది. కనుక నీవు తగ్గించుకోనేస్తమా, దేవుని దగ్గర తగ్గించుకో, మనుషుల దగ్గర తగ్గించుకో. నీ హృదయములో అహంకారము తుడిచివేసేయి, తీసి పారవేసేయి. నేనేమీ కాను, నేను అందరిలాంటి సాధారణ మానవునే అని నిన్ను గూర్చి నీవు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే దేవుని చేత నీవు గౌరవించబడతావు. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదములకు తగిన ఫలము నీవు ఫలించగలిగినట్లయితే నిత్యత్వములోనికి నీవు చేరగలుగుతావు. దేవుడు సిద్ధపరిచిన ఆ నిత్య జీవపు మహాభాగ్యమునకు నీవు వారసునివి కాగలుగుతావు. కాబట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చెయ్యి. నీకు లేని వాటిని దేవుడు అనుగ్రహిస్తారు. నీకు ఏది అవసరమో వాటిని దేవుడు తప్పక నీకు అనుగ్రహించి నిన్ను దీవిస్తారు. దేవుని పరిశుద్ధ వాక్కు నీ కొరకు ఆశీర్వదించబడుగాక. ఆమెన్.
ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటున్నాము తండ్రి. అందరికీ కావాల్సిన ఆరోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి నాయన ధైర్యమును, ఆరోగ్యమును ప్రసాదించి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి నాయన ఉన్నతమైన విజయములు పొందుకునే కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. యవనస్తులకు నాయన సకాలంలో చక్కని ఉద్యోగములు, నాయన వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి. వారు ఏ పని చేయడానికి యోగ్యతను కలిగి ఉన్నారో అట్టి పనులు వారికి అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండి వారి కష్టమునకు అనేక రెట్లు ఫలములు దయచేయండి. ప్రయాణముల్లో తోడుగా ఉండండి నాయన. వారి చారాల్సిన గమ్యస్థానమునకు క్షేమముగా చేర్చి మీ కౌగిట్లో భద్రపరిచి కాపాడండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకుంటున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్.